హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి రియల్మీ T300 TWS ఇయర్ ఫోన్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ మనం చెప్పుకుందాం. సో నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు జెన్యూన్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కంటెంట్లోకి వెళ్తే ఈ రియల్మీ 300 TWS బడ్స్ ఈ ఆడియో క్వాలిటీ ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పటి వరకు రియల్మీ నుంచి లాంచ్ అయిన ప్రతి బడ్స్ ఆడియో పరంగా చాలా బాగున్నాయి. ఇది కూడా దానికన్నా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ బడ్స్ దగ్గర 50 డేస్ నుంచి వాడుతున్నాను. ఇక బాక్స్ చూసుకుంటే బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి రియల్మీ T300 అని బ్రాండ్ నేమ్ అండ్ మోడల్ నేమ్ ఉంది. ఇక సైడ్ గా చూసుకుంటే 12.4 డైనమిక్ బేస్ డ్రైవర్స్ అండ్ 30 డెసిబల్స్ నాయిస్ క్యాన్సిలేషన్, 40 అవర్స్ టోటల్ ప్లేబ్యాక్ టైం. ఇక మరో సైడ్ చూసుకుంటే 360 స్పీకర్ ఆడియో ఎఫెక్ట్ అండ్ 50 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో యాంగిల్. బ్లూటూత్ వచ్చేసి 5.3 కనెక్టివిటీ. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దాని కాస్ట్, స్పెసిఫికేషన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ఈ బడ్స్ కొన్నప్పుడు ఏంటంటే 2300 మేబీ ఎంతో తీసుకున్నాను, కానీ ఇప్పుడు కాస్ట్ తగ్గాయి. అందుకని వీటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ బాక్స్ ఓపెన్ చేసి నేను వాడేశాను, కాకపోతే ఈ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేయాలి కాబట్టి బాక్స్ లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో అవి చూపించాలని మాత్రమే. బాక్స్ లో వచ్చేసి ఛార్జింగ్ కేస్ అండ్ ఇయర్ ఫోన్స్, USB to Type-C కేబుల్, 2 ఎక్స్ట్రా హెయిర్ టిప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ యూజర్ మాన్యువల్. నేను ప్రతిసారి చెప్పేది ఇప్పుడు కూడా చెప్తున్నాను, TWS బడ్స్ కి ఏదైనా సరే, ఏ బ్రాండ్ అయినా సరే, మీరు ఫస్ట్ యూజర్ మాన్యువల్ చదివిన తర్వాతే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానికి ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ యాప్ లో అనేది ప్రాపర్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా ఫీచర్స్ ఉంటాయి. మనం ఏదో బడ్స్ తీసుకున్నాము వాడేస్తున్నాను కాదు, దానికి ప్రాపర్ గా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో కానీ మనం కస్టమైజ్ చేసుకుంటే సౌండ్ ఎఫెక్ట్ కానీ కాల్ కి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రాపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో బాక్స్ మీద చూసుకుంటే బ్రాండ్ నేమ్ అని ఉంది. ఈ బ్రాండ్ నేమ్ కిందే LED లైట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక కింద బాటమ్ లో వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి Type-C మనకి ప్రొవైడ్ చేశారు. ఇక ఈ బడ్స్ 2 కలర్స్ లో వస్తాయి. నేను ఈ బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇది చూసానికి బయట వచ్చేసి బ్లాక్ కలర్, లోపల వచ్చేసి క్రీమ్ కలర్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి మ్యాట్ ఫినిష్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం లేదు అండ్ మన చేతిలో పెట్టుకున్నప్పుడు చాలా క్యాంపేట్ అంటే చాలా క్యాంపేట్ గా ఉంది. ఇక ఇది వచ్చేసి మొబైల్ పాకెట్ లో ఈజీగా ఫిట్ అవుతుంది. ఇక బిల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, ఈ బడ్జెట్ కి బెటర్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక మనం లోపల హెడ్సెట్ మనం పెట్టేటప్పుడు మ్యాగ్నెట్ సెన్సార్ కూడా బాగా పనిచేస్తుంది. దీనిలో మొత్తం వచ్చేసి 6 స్పీకర్స్ ఉన్నాయి. 2 వచ్చేసి ANC మైక్, ఇక 2 వచ్చేసి EMC మైక్, ఇక 2 వచ్చేసి ఆడియో మైక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ సైడ్ ఉండే ఫ్రంట్ మైక్ చూసుకుంటే వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీనిలో సెకండ్ మైక్ చూసుకుంటే ENC ఎన్విరాన్మెంట్ వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చాలా ఫ్లాట్ గా ఉంది కదా, అది వచ్చేసి టచ్ సెన్సార్ అని అంటారు. ఇక్కడ నుంచి టచ్ కంట్రోల్ చేసుకోగలం. ఇక ఈ బడ్స్ డౌన్ లో వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ పోర్ట్ కి మిడిల్ లో ఉండేది ఆడియో మైక్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం కాల్స్ మాట్లాడేటప్పుడు వాటికి యూజ్ అవుతుంది కాబట్టి. ఈచ్ బడ్స్ వచ్చేసి 4.4 గ్రామ్స్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చెవులో పెట్టుకున్నప్పుడు చాలా స్మూత్ గా ఉంటాయి. మనం ANC ఆన్ చేసుకుంటాం కాబట్టి చెవులో ఇది ఉన్నాయా అని మనకు అర్థమవుతుంది. ఇంకా కస్టమైజ్ విషయానికి వస్తే మనం ముందుగా మీ మొబైల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి రియల్మీ లింక్ యాప్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రియల్మీ యాప్ లో చాలా అంటే చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ చూడడానికి ఇలా ఉంటుంది. ముందు
మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఆర్ జీమెయిల్తో మన ఈ యాప్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అన్ని పర్మిషన్లు ఇచ్చేసి ఇక మనం యాప్ ఓపెన్ చేస్తే పైన కార్నర్లో వచ్చేసి మీకు బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ బడ్స్ కి ఎంత ఉంది, రైట్ సైడ్ బడ్స్ కి ఎంత ఉంది, బాక్స్ లో ఎంత ఛార్జింగ్ ఉందని మీకు పూర్తిగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ కింద ఆప్షన్ చూసుకుంటే మనకి నాయిస్ కంట్రోల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాయిస్ కాన్సలేషన్ అని ఉంటుంది. ఆ మోడ్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళు మనకు మాట్లాడేది వినిపించకుండా ఓన్లీ సాంగ్ మాత్రమే వినిపించేలా ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటంటే మనం సాంగ్ వింటా కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడేది కానీ ట్రాఫిక్ సౌండ్ కానీ ఇలాంటి కొన్ని సౌండ్స్ మనకి వినిపిస్తాయి. ఇంకా ఆఫ్ ANC ఆఫ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, ఓన్లీ మనం చెవులో పెట్టుకుంటే జస్ట్ సాంగ్ అండ్ తీసేసినప్పుడు నార్మల్గా ఉంటాయి. ఇక కొంచెం కిందకు వస్తే సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. EQ మోడ్, దాంట్లో సెరీన్ ఆడి, ఆర్గనైజర్ సౌండ్, ఫుల్ బేస్ అండ్ డెప్త్ బేస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజేషన్, స్పెసిఫిక్ ఆడియో, స్పాటికల్ ఆడియో అండ్ నార్మల్ ఆడియో, 360 degrees ఆడియో ఎఫెక్ట్. ఈ 360 degrees ఆడియో ఎఫెక్ట్ లో వచ్చేసి మనం ఆ 360 మోడ్ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన సరౌండ్ మొత్తం 360 degrees సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. వాల్యూమ్ ఎన్హాన్సర్ ఆన్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి గేమ్ మోడ్ ఆన్ ఆఫ్ కి. ఇక ఫైండ్ మై డివైస్ ఆన్ ఆఫ్. ఇక బ్లూటూత్ సెట్టింగ్స్ లోకి వెళితే సింగిల్ ట్యాప్ వచ్చేసి సాంగ్ ప్లే అండ్ స్టాప్ యూజ్ అవుతుంది. ఇక డబుల్ ట్యాప్ వచ్చేసి నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్ కి జంప్ అవుతుంది. ఇక ట్రిపుల్ ట్యాప్ వచ్చేసి వాయిస్ డౌన్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్ స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ వాయిస్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో దీనికి డాల్బీ సపోర్ట్ కూడా ఉంది, కానీ మీ మొబైల్లో కూడా డాల్బీ సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే ప్రాపర్గా మొబైల్కి ఈ బడ్స్కి సింక్ అయ్యి ఆడియో అనేది ఇంకా హై క్వాలిటీలో మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది. కానీ సౌండ్ పరంగా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. అందుకే మీరు సాంగ్ వినేటప్పుడు కానీ యూట్యూబ్ చూసేటప్పుడు కానీ ఏదైనా మ్యూజిక్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఈ సాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో మీకు ఉంటుంది. ఎందుకంటే మీ చెవులకి పెట్టుకోగానే మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో 30 decibels ఉన్నాయి కాబట్టి. సో యాక్చువల్గా మనం ANC ఆన్ చేసుకొని సాంగ్స్ వినేటప్పుడు కానీ మూవీస్ చూసేటప్పుడు కానీ పక్కన డిస్టర్బెన్స్ మొత్తం అరేంజ్ చేసి మనకు ఓన్లీ మూవీ కంటెంట్లోకి తీసుకెళ్ళద్ది, లేకపోతే మ్యూజిక్ కంటెంట్లోకి తీసుకెళ్ళద్ది. ANC ఆఫ్ చేసుకొని డ్రైవింగ్, పబ్లిక్ ప్లేసెస్ అటువంటిలో ANC ఖచ్చితంగా ఆపుకొని మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆన్ చేసుకున్నప్పుడు మనకు ఎదుటిగా వచ్చే వాహనాలు కానీ లేదా ఏదైనా పక్కన పిలిచినా కానీ అది మనకి వినిపించదు. ANC ఆఫ్లో పెట్టుకొని మనం పబ్లిక్లో ఈ బడ్స్ యూజ్ చేసుకోవచ్చు అని నా స్మాల్ సజెషన్ అంతే. మనకి యాక్చువల్గా బాక్స్లోనే మీడియం అండ్ స్మాల్, లార్జ్ హెయిర్ టిప్స్ ఇస్తారు కాబట్టి మన చెవికి ఏదైతే ప్రాపర్గా ఫిట్ అవ్వద్దో అది మాత్రం యూజ్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు సౌండ్ ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయి ఉంటుంది. మీరు స్మాల్ కానీ లేకపోతే మీడియం కానీ మీకు సెట్ కాకుండా యూజ్ చేసుకున్నారంటే ఆ ఎఫెక్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది అంతే. కానీ ప్రాపర్గా నీకు ఫిట్ అయితే పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇక కాల్స్ విషయానికి వస్తే నార్మల్ కండిషన్లు అయితే తుర్మని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నా వాయిస్ ఎదుటోళ్ళకి కానీ వాళ్ళ వాయిస్ నాకు కానీ చాలా ప్రాపర్గా వినిపిస్తుంది. కానీ మనం ఏదైనా బైక్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా స్పీడ్ మెయింటెనెన్స్లో వెళ్తే మన మాటలు వాళ్ళకి కట్ అవుతా వినిపిస్తుంది. ఒక మీడియం ఫాస్ట్లో పోతే వరకు మన వాయిస్ అనేది ఎదుటి వారికి బాగా వినిపిస్తుంది. నేను ఒక కాల్ మాట్లాడి కూడా చెక్ చేశాను, అది వినండి ఎలా ఉందో. ఇది రియల్మీ 300 నుంచి మాట్లాడుతున్నాను. వాయిస్ కాల్ నీట్గా అనిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. దీనిలో వచ్చేసి IP55 వాటర్ రెసిస్టెన్సీ మనకు ప్రొవైడ్ చేశారు. అంటే జాగింగ్ చేసేటప్పుడు కానీ వాకింగ్ చేసేటప్పుడు కానీ చిన్న చిన్న వర్షపు చినుకులకు కానీ మన స్వెట్కి కానీ ఇది సర్వే అవ్వగలదు.
ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక ANC ఆఫ్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా 4 or 5 hours ఖచ్చితంగా మనకి వస్తుంది. ఇది నేను టెస్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి. ANC కానీ ఆన్లో పెట్టుకుంటే 3 లేదా 4 hours మాత్రమే మనకు వస్తుంది. అది కాల్స్ కావచ్చు లేదా మనం జస్ట్ ఏదైనా మూవీస్ వాచ్ చేసేటప్పుడే కావచ్చు. ANC ఆన్లో ఉంటే 3 or 4 మహా అంటే 4.5 ఖచ్చితంగా వస్తుంది. అది కూడా నేను ఛార్జింగ్ 100లో పెట్టి చూశాను కాబట్టి. ఒకసారి ఈ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం మనం. నాకైతే యాక్చువల్గా ఏదైనా సాంగ్ కానీ మూవీస్ కానీ చూసేటప్పుడు సౌండ్ యాక్చువల్గా 40 అయితే డీసెంట్గా ఉంటుంది. ఇంకా 40, 60, 70 అయితే నీకు చాలా బేస్ చాలా తంపిగా ఉంటుంది. మనం ఎక్కువ బేస్ ఉండే సాంగ్స్ వినేటప్పుడు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. యాక్చువల్గా నాకు ఎక్కువ బేస్ ఉంటే చాలా ఇష్టం. నాకు వోకల్స్ అండ్ బేస్ కానీ ఉంటే ఇంకా ప్రాపర్గా ఉంటుంది. కానీ 90% దాకా సౌండ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఆ 10% పెంచామంటే ఇంకా బేస్ థంపింగ్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అంతే. సో సౌండ్ పరంగా తీసుకుంటే వోకల్స్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇక ట్రబుల్స్ వచ్చేసి బాగున్నాయి. ఇక బేస్ వచ్చేసి 80%లో పెట్టుకుంటే చాలా ప్రాపర్ థంపిగా ఉంది. ఇక 100లో పెట్టుకుంటే ఇంకా చెప్పబడలే, రేంజ్ అంతే. సో సౌండ్ గురించి చెప్పుకుంటే వంకలు పెట్టడానికి అసలు 1 పాయింట్ కూడా నాకేం అనిపించలేదు. రియల్మీ బ్రాండ్ అనేది ఆడియో ప్రోడక్ట్లు చాలా బాగుంటాయి. ఇక బ్యాటరీ వచ్చేసి 10 minutes ఛార్జింగ్ పెడితే ఓవరాల్గా ఒక 15 minutes 1 hour దాకా యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంది. ఫుల్ ఛార్జింగ్కి అరౌండ్ 30 minutes 25 minutesలో ఫుల్ అయిపోతుంది. సో దీనికి ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఒక అండర్ బడ్జెట్లో బెస్ట్ TWS బడ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ T300 అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ మీకు చెప్పి అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయన్నా లేదా చిన్న చిన్న మైనర్ మిస్టేక్ చేస్తున్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలో కొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు జెన్యూన్ అనిపిస్తే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంటను అలా నొక్కండి. ఇలాంటి జెన్యూన్ టెక్ కంటెంట్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్ ఫ్రెండ్స్.